బాబాయ్ ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటోలు ఏమైనా నష్టపోతున్నారా? దానివల్ల చాలా నష్టపోతున్నారండి. డ్రైవర్లు వాళ్ళ ఇంటి కిరాయిలు కట్టుకోలేక, ఆటో ఫైనాన్స్‌లో ఎళ్ళలేక చాలా నానా బాధలు పడుతున్నారండి దీనివల్ల. ఇప్పుడు ర్యాపిడోలు అయన్నీ వచ్చినాయి గదా! దానివల్ల ఏమన్నా మరి వచ్చే ఆటి ఛాన్స్ వల్ల వాళ్ళ కమిషన్ తప్పితే మాకొచ్చేది కిలోమీటర్ రూ. 11, రూ. 10 అట్లా కట్టిస్తున్నారు. దానివల్ల మళ్ళా మేము 2 కిలోమీటర్లు ఎంపీ పోవాలా, కిలోమీటర్ ఎంపీ పోవాలా. మళ్ళా వాళ్ళని దగ్గర పోయినాక కూడా ఓసారి క్యాన్సల్ చేస్తారు. అలా కూడా ఉన్నది దానివల్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా స్పందించారా? దీని గురించి ఆటో వాళ్ళు ఏదైతే నష్టపోతున్నారో దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందించడం జరిగిందా? ఏమో ఎలక్షన్ల ముందు ఆటో డ్రైవర్లకి 12,000 ఏమో ఇస్తానన్నారు. మరి అది ఎంతవరకు ఇస్తారో ఇంతవరకు అయితే అమల్లోకి అయితే రాలేదు. మరి రేపేమో అమలు చేస్తారు. ఆ 12,000 ఏమవుతుందండి? రోజు వాళ్ళు రూ. 1000 బండి ఫైనాన్సులు కట్టుకొని రూ. 1,000 1,500 చేసుకుంటారు. కానీ ఇప్పుడు అది కూడా ఇలాగ కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. రూమ్ రెంటల్స్ చాలామంది రోజు చేసుకునే డ్రైవర్లే ఉన్నారు రోడ్ల మీద. అందరికీ సొంత బండ్లు ఏమి లేవు. ఇప్పుడు మీది అద్దె బండా సొంత బండా బాబాయ్? నాది ఓన్ బండే. ఇది ఓన్ బండి మిగులుతుందా బాబాయ్ ఇప్పుడు ప్రెసెంట్? లేదండి, స్కూల్ పిల్లలు చేసుకుంటున్నాను కాబట్టి ఆటో ఇటో నడుస్తున్నది. కానీ రోడ్ల మీద కారాబార్ చేసుకునే వాళ్ళకి అసలు లేదు. చాలా నష్టపోతున్నారు దానివల్ల. ముందే ఆర్టీసీ చాలా నష్టాలలో ఉన్నది. దాన్ని నెరిగి ఇంకా దాన్ని మొత్తం చేసేస్తున్నారు. నార్మల్గా గిరాకీ ఎంత అవుతుంది బాబాయ్ ఇప్పుడు మీకు మామూలుగా రోడ్డు మీద ఇప్పుడు ఏది గిరాకీ? రోడ్డు మీద అన్ని పోను 1,000-1,500 చేస్తాము. అంటే వాళ్ళ కమిషన్లు తీయాలి కదా. ఓ రూ. 1,000 మిగిలిద్ది. పొద్దు నుంచి రాత్రి 10 గంటల దాకా 8 గంటల దాకా కష్టపడితే, పొద్దు నుంచి రాత్రి 8 గంటల దాకా కష్టపడితే ఓ రూ. 1,000 మిగులుతాయి. మళ్ళీ ఈ రాపిడో ఓలా వాళ్ళ కమిషన్లు తీసి మా బండి గ్యాస్ తీసి ఇవన్నీ తీసి మెయింటెనెన్స్ చేస్తే మాకు 800 1,000 మిగిలిద్ది. దాన్ని ఆ 800 బండి ఫైనాన్సులు కట్టుకోవాలా, ఇల్లు తీసుకోవాలా, పిల్లల చదువులు చెప్పించుకోవాలా. సరే సరే, థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటోలు ఎంతవరకు నష్టపోతున్నారు? చాలా నష్టపోతున్నాం. చాలా అంటే చాలా నష్టపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకు కిరాయి రెంట్కి ఉండాలంటే దగ్గర 8,000 9,000 ఇంత రెంట్ తక్కువ లేదు అసలు. ఇంకొకటి విషయం ఏంటంటే తెలుసా, ఇది మహాలక్ష్మి పెట్టినారు కదా, కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు దాకా మాకు కరెంట్ బిల్ ఫ్రీ లేదు, గ్యాస్ అంటే గ్యాస్ కూడా ఏం లేదు. మొన్న ఒకసారి అప్లికేషన్ ఇచ్చినాం, ఇచ్చి 2 నెలలు అయింది, ఇంకా కరెంట్ బిల్ మాకు వస్తూనే ఉంది. మళ్ళా ఇప్పుడు పోయి అడిగితే ఏమంటారు తెలుసా, మళ్ళీ ఫామ్ ఇప్పియండి అంట. నిన్న 3 దినాలే తిరిగినా నేను, ఈ ఫామ్ ఇవ్వడానికి 3 దినాలే తిరిగినా. మళ్ళీ అది పెట్టినాం, వస్తుందో లేదో తెలియదు, గ్యారంటీ అయితే ఏం లేదు. మామూలుగా ఎంత గిరాకీ అవుతుందో బాబాయ్ మామూలుగా? మా అయితే 300-400 అవుతున్నాయి. అది పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 8-10 గంటలు అయితే 400 వస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి 40,000 50,000 జీతం ఉందనా, మేము 4 లక్షల బండి తీసుకొని ఇది చేస్తే కాదు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఈ 2 వీలర్ వాళ్ళకి ఇచ్చేసినారు. ఈ 2 వీలర్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు సార్ మీకు, వాళ్ళకు ఇన్సెంట్ ఇస్తుంది గవర్నమెంట్, అది ఊబర్ వాళ్ళంతా. మాకు ఇన్సెంట్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమో దానిలోనే కూడా తగ్గించి మళ్ళీ దానికి రోజు ప్లాట్ఫారం 40 రూపాయలు, మళ్ళీ వాళ్ళ కమిషన్ తీసుకున్నాక మాకేం పడుతుంది అసలు. ఇప్పుడు ఏంటంటే నాదైతే 62 ఇయర్స్. ఇప్పుడు మనకి ఎవరు జాబ్ ఇయ్యరు, ఏదో మనం చేసుకోవాలి అంతే, వేరేది ఏం లేదు. పరిపాలన బాగుందంటారా ఇప్పుడు బాగాలేదంటారు? ఇప్పుడు ఫైనల్గా ఆటోలు ఒక్కళ్ళే నష్టపోతున్నారా లేకపోతే అంతా నష్టపోతున్నారా? సార్ ఇప్పుడు నేను అంత బిజినెస్ మ్యాన్ లేదు కదా, నష్టపోయింది అంత. ఇప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చింది, మనం ఏం లేదు, ఇంకా 2-3 ఇయర్స్ అయితే తప్పుడు తెలుస్తుంది, ఇది ఏంటి పరిస్థితి ఏదో తెలుస్తుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 20 రూపీస్ మినిమం చేసినా సార్. ఇది దగ్గర 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి అదే రేటు ఉందా లేకుండా ఏమైనా పెరిగిందా? మీరు జాబ్ చేస్తారు కదా సార్, మీరు జాబ్ చేస్తారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు పెరిగిందా లేదా? మళ్ళీ మా ఆటో చార్జ్ పెంచాలి కదా మళ్ళీ. సరే కిలోమీటర్కి 2 రూపాయలు. ఇప్పుడు బెంగళూరులో 30 రూపాయలు ఉంది మినిమం, ఇక్కడ 20 రూపాయలు ఉంది, 10 రూపాయలు తేడా. అక్కడ 15 రూపాయలు కిలోమీటర్ ఉంది, ఇక్కడ 11 రూపాయలు కిలోమీటర్ ఉంది. మెయిన్ ఏంటంటే ఈ 2 వీలర్స్ వాళ్ళు బంద్ చేయాలా, మినిమం ఏదో రేట్ పెంచితే మాకు కూడా ఏదంటే ఒక సవరి కస్టమర్ వదిలేసాను అనుకోండి, ఒక 20 రూపాయలు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒక 5 సవరి వేస్తే 100 రూపాయలు మిగులుతాయి. అది